ఈ క్యాంపెయిన్లో పాయింట్ల గురించి తెగ ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడొక చిన్న విషయం ఉంది. మనం అనుకుంటున్నట్టు ఇక్కడున్నది ఒకే రకమైన పాయింట్స్ కాదు, 2 రకాల పాయింట్లున్నాయన్నమాట. రండి, ఈరోజు ఆ రెండింటి మధ్యున్న తేడా ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. సరే, అందరికీ వచ్చే మొదటి డౌట్ ఇదే. అసలు ఈ పాయింట్ల సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని. చూడ్డానికి సింపుల్గా అనిపించినా దీని వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. కాని కంగారు పడకండి, దాన్ని మనం ఇప్పుడు చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఇక్కడే ఉంది అసలైన మ్యాటర్. ఇది ఒకే స్కోరింగ్ సిస్టమ్ కాదు, ఇదొక 2 పాయింట్ల కథ అన్నమాట. అంటే మీరు చేసే ప్రతి పనికి పాయింట్లు ఒకేసారి 2 వేర్వేరు అకౌంట్లోకి వెళ్తాయి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? ఆ 2 సిస్టమ్స్ పేర్లే లీడర్ బోర్డ్ పాయింట్లు ఇంకా పూల్ పాయింట్లు. ఒకటేమో మనల్ని పోటీలో ముందుంచుతుంది, ఇంకోటేమో డైరెక్ట్గా రివార్డ్స్ ఇప్పిస్తుంది. 2 ఇంపార్టెంటే, కానీ వాటి దారులు, వాటి లక్ష్యాలు మాత్రం వేరువేరు. సరే, ఫస్ట్ లీడర్ బోర్డ్ పాయింట్స్ గురించి చూద్దాం. పేర్లోనే ఉంది కదా, ఇది మనల్ని ర్యాంకింగ్స్లో టాప్కి తీసుకెళ్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇవి ర్యాంకు కోసం సంపాదించే పాయింట్లు. మనం ఎన్ని ఎక్కువ పాయింట్లు సంపాదిస్తే మిగతా వాళ్లతో పోల్చుకుంటే మన ర్యాంక్ అంత బాగుంటుంది. ఇదంతా కాంపిటీషన్ గురించే, మన ప్రెస్టేజ్ గురించే అన్నమాట. మరి ఇక్కడ అసలు గోలేంటో తెలుసా? టాప్ 100. అవును, ఈ లీడర్ బోర్డ్లో మొదటి 100 మందిలో ఒకరిగా నిలవడం. ఇదొక ఎలైట్ గ్రూప్ లాంటిది. అందులో చోటు సంపాదించడమే పెద్ద ఛాలెంజ్. ర్యాంకింగ్స్ ఓకే, మరి రివార్డ్స్ మాటేంటి? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు మనం పూల్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ఇవే మనకు అసలైన గిఫ్టులు తెచ్చిపెట్టేవి. ఇవి లీడర్ బోర్డ్ పాయింట్స్కి కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ ర్యాంకింగ్తో అస్సలు సంబంధం లేదు. ఈ పాయింట్లు కేవలం రివార్డ్ పూల్స్, గిఫ్ట్ బాక్స్లను ఓపెన్ చేయడానికి మాత్రమే. ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే అన్ని ఎక్కువ రివార్డ్స్ గెలుచుకోవచ్చు. సింపుల్. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. స్టెప్ 1 పాయింట్స్ సంపాదించడం. స్టెప్ 2 రివార్డ్స్ అన్లాక్ చేసుకోవడం. అంతే, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయం ఇది. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. మనం చేసే ప్రతి యాక్షన్కి 2 రకాల పాయింట్లొస్తాయి. లీడర్ బోర్డు పాయింట్లు మనల్ని టాప్ 100 ర్యాంకింగ్ వైపు తీసుకెళ్తే, పూల్ పాయింట్లు మాత్రం నేరుగా రివార్డ్స్ని అన్లాక్ చేస్తాయి. ఒకటేమో కాంపిటీషన్ కోసం, ఇంకొకటేమో గిఫ్ట్ల కోసం. సరే, అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు వస్తుంది. మరి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? లీడర్ బోర్డ్లో టాప్ ర్యాంక్ కోసం పోరాడాలా, లేకపోతే వీలైనన్ని ఎక్కువ రివార్డ్స్ని అన్లాక్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టాలా? ఆలోచించండి, ఎందుకంటే మీ జర్నీ మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుంది.